మీరు ప్రజెంట్ చేసిన పేపర్ చాలా బాగుంది డాక్టర్. రియల్లీ ఇట్ ఇస్ బ్రిలియంట్. థ్యాంక్స్. మగాళ్ళంతా నేరస్తులని మోసగాళ్ళని కాంప్లెక్స్ పెంచుకున్న ఓ ఆడపిల్లని బాగుపరచడం పేపర్స్ మీద తేలిగ్గా ఉంటుంది, కానీ ప్రాక్టికల్ గా జరిగే పని కాదు. ఇట్స్ ఇంపాసిబుల్. నో, ఇట్స్ పాసిబుల్. ఎస్, ఆ కేసు డీల్ చేశాకే ఈ పేపర్ రాశాను. యు మీన్ అలాంటి అమ్మాయి ఉందా? ఎస్, 10 నెలలుగా నాతోనే ఉంది. ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉంది. ఐ జస్ట్ డోంట్ బిలీవ్ ఇట్. నో, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దీస్ ఆర్ ది ఫోటోగ్రాఫ్స్ టేకెన్ అట్ ఎవ్రీ స్టేజ్. 10 నెలల కిందట ఆవిడ స్టేజ్. ఇది సెకండ్ స్టేజ్. ఇది దాని తర్వాత. నెక్స్ట్ ఇది. ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యే ముందు ఇది. ఇప్పుడు ఆవిడ ఇలా ఉంది. ఫెంటాస్టిక్. యు ఆర్ రియల్లీ గ్రేట్ డాక్టర్. వన్ మోర్ గుడ్ న్యూస్ టు యూ. త్వరలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఇట్స్ గ్రేట్. ఓ పేషెంట్ ని మనిషిని చేసి ఆ మనిషిని ఇల్లాలని చేసుకోబోతున్న మీకు మా హృదయపూర్వక అభినందనలు. హ్యాట్స్ ఆఫ్. ఇందులో నాకు గొప్పదనం ఏం లేదు డాక్టర్. నేను పెంచుకున్న మొక్కని నా కళ్ళ ముందే ఉంచుకోవాలని నా ఆశ. ఏడాది లాంటి నా జీవితంలో తిరిగి ఈవిడే వసంతం తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. డ్రైవర్, ఇది ఉంచుకో. సామాన్ తిప్పి నువ్వు వెళ్ళి. అలాగే సార్. విజయ్. నమస్కారం బాబు. ప్రయాణం బాగా జరిగిందా? నేను వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను. అలాగే. విజయ్, 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 విజయ్. ఆ పండు, విజయ్ ఏది కనిపించడం లేదు. నేను వస్తున్నాను, ఉత్తరం కూడా రాశానే. సంతోష్ బాబు గారితో కలిసి షికార్కి వెళ్ళారండి. సంతోష్ నానా? వాడెప్పుడు వచ్చాడు? తమరు ఊరెళ్ళిన 6 రోజులకే వచ్చారండి. ఏమిటయ్యా, విజయ్ చూడాలని ఎంత ఉత్సాహంతో వచ్చాను. పోలే, విజయ్ కులాసాగా ఉంది కదా. బంగారంలా ఉన్నారండి. అందులోనూ సంతోష్ బాబు గారు వచ్చాక మరీ సంతోషంగా ఉన్నారండి. చిలక గోరింకల్లా వాళ్ళిద్దరూ చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుంటే చూడ్డానికి 2 కళ్ళు చాలు అనుకోండి. పాపం ఏదో ఆ పిచ్చి పిల్లని తీసుకొచ్చి ఓ మనిషిని చేశారు మీరు. ఆ మనిషి మనసు సొంతం చేసుకున్నాడు ఆ సంతోష్ బాబు. అంతా పిల్ల అదృష్టం బాబు. హలో అంకుల్, ఎప్పుడొచ్చో? ఇప్పుడే. విజయ్, ఈ బాబుని వదిలి ఒక క్షణం కూడా ఉండలేనన్నావు కదూ? అంకుల్, నీకు హ్యాపీ న్యూస్. ఐ లైక్ యువర్ పేషెంట్. విజయ్ నాకు బ్రహ్మాండంగా నచ్చింది. ఆవిడని విడిచి ఒక్క క్షణం ఉండాలన్నా ఓ ఇట్స్ బ్లడీ హెల్. వాట్ అంకుల్, ఏంటి ఆలోచిస్తున్నారు? సరోజ్ ఆంటీ గురించా? చా 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 చా. అటువంటి నీతి లేని మనుషుల గురించి ఆలోచించడం వేస్ట్. మరో పెళ్లి చేసుకోవడం బెస్ట్. వాట్ ఈస్ అంకుల్? సంతోష్, నువ్వు ఊరు ఎప్పుడు వెళ్తున్నావు? వెళ్తాను. కానీ అంకుల్, ఈసారి ఒక్కనే కాదు, జంటగా. ఠంటఢాం.
పోతురాజులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? మేము ఇంకెక్కడ ఉండలేమండి. ఇన్నాళ్ళు మా కట్ట సుఖాలు దేవుళ్ళ లాంటి దొరగారితో చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ దేవుడికే ద్రోహం జరిగిపోతుంటే చూడలేకపోతున్నామండి. ఇంకా మేము ఇక్కడ ఉండలేమండి. మా పసికం దగ్గరికి వెళ్ళిపోతాం, పోతామండి. అంకుల్, వాట్ అంకుల్, నడుచుకుంటూ వస్తున్నావు? బండేది? చూడు, సంతోష్ కుమార్కి అది బండి, ఆనంద్ కుమార్కి అది రథం రా. ఓనీ రథమే అనుకోండి. ఏదా రథం? నా రథాన్ని నేనే నడిపించాలి. దాన్ని మరొకరు నడిపితే అది నేను తట్టుకోలేను సంతోష్. అందుకే దాన్ని తోటలో వదిలేసి వచ్చాను. విజయ, విజయ, విజయ్కి నా పిలుపు వినిపిస్తోందే. విజయ, నా హ్యూమనిజం బుక్ పొద్దు నుంచి వెతుకుతున్నాను, దొరకలేదు. కాస్త వెతికి పెట్టు. అంకుల్, అంకుల్, ఏమిట్రా, ఏమిటి? ఊట్లోనే ఉన్నారా? నా మూడు బాగానే ఉందిలేరా. నీకేమైనా పుస్తకాలు కావాలా? పుస్తకం కాదు, విజయ కావాలి. నేను విజయ అలా బయటికి షికార్కి వెళ్ళొస్తాను. వీలేదు. విజయ్కి చాలా పని ఉంది. మావయ్య, విజయ్ కూడా నాతో రావడానికి సరదా పడుతుంది, కానీ నీకు భయపడి మాట్లాడడం లేదు. మరీ నువ్వు ఇలా భయపడితే విజయ్ పిచ్చిదైపోతుందేమో. వ్యాధి నయం చేసిన డాక్టరే మళ్ళీ పిచ్చి పట్టించాడు. అపఖ్యాతి నీకెందుకు మావయ్య? విజయ్ తీసుకెళ్ళి. థ్యాంక్ యూ అంకుల్. కమాన్ విజయ్, కమాన్ అయితే. ఎందుకు అలా చూస్తున్నారు? సంతోష్, మీ మావయ్య లైబ్రరీ ఆర్డర్లో లేదురా, అందుకే మళ్ళీ సర్తున్నాను. Silly. No, Sanku. What? Yeah. No.
కమాన్ కమియర్. ఏంటి? నిన్న సాయంత్రం షికార్కి వెళ్ళి వచ్చిన తర్వాత బోట్ ఈ చెట్టుకే కదా కట్టాను. అవును. ఏమైందబ్బా? నువ్వు కూడా చూసావు కదా, ఈ చెట్టుకే కట్టాను. మరి ఏమైనట్టు? ఈ చెట్టుకే కట్టావు. ఏమైంది? అడుగు అంకుల్. అంకుల్, ఏమిటి? నిన్న సాయంత్రం నా బోట్ ఇక్కడే పెట్టాను, నువ్వేమైనా చూసావా? నేను నీకేమవుతాను రా సంతోష్? అంకుల్, అంతేగాని నువ్వు తెచ్చిన బోట్ ని కాపలాగాచే వాచ్మెన్ కాదు కదా. అది కాదు అంకుల్, నువ్వు తమాషాకి. నాతో నువ్వు తమాషా చేస్తున్నావు, నీతో నేను తమాషా చేస్తున్నాను రా. అంకుల్, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. వెళ్ళి చూపించి. సంతోష్, ఏమోయా? ఏ? ఇక్కడికి దగ్గరలో పాలవాగు అని ఒక సుందరమైన ప్రదేశం ఉంది. నువ్వు చూసావా? చూడలేదే. నువ్వు చూడలేదు, విజయ చూడలేదు. నేను కూడా అక్కడికి వెళ్ళి చాలా రోజులైంది. ఈ రోజు మన ముగ్గురం అక్కడికి వెళ్తున్నాం. ఓ షూర్, వెళ్దాం. రండి. విజయ, ఏం అక్కడే నిలబడిపోయావు? రా. కమాన్ ఐసే. ఫ్యాంటాస్టిక్. 6 మైళ్ళు సొరంగం తవ్వారా? వెరీ ఇంట్రెస్టింగ్ అంకుల్, వెరీ ఇంట్రెస్టింగ్. అవును, ఇక్కడ ఏం పరేసినా 6 మైళ్ళ అవతలే తేలేదు. సంతోష్, మనిషి ఎంత మంచివాడైనా కొన్ని పరిస్థితుల్లో రాక్షసుడుగా మారి దారుణాలు చేస్తాడు. సంతోష్, మనిషి మరొక మనిషిని హత్య చేయటంపై నీ అభిప్రాయం? అటువంటి విషయాలు నాకేం తెలియదు. పదండి, అక్కడ ఒక వ్యాలీ ఉంది, చూద్దాం పదండి. ఓకే, లెట్స్ గో. సంతోష్, ఇదే పాలవాగు అంటే ఎలా ఉంది? ఓహో, చాలా సుందరంగా ఉంది మావయ్య. సౌందర్యం పక్కనే భీభత్సం కూడా ఉంటుంది సంతోష్. మావయ్య, నీ బండి తోటలో వదిలేశాను, ఇక్కడుందేమిటి? నా రథాన్ని ఆ పై నుంచి తోసి పారేసింది నేనే. నువ్వు తెచ్చిన బోట్ని కత్తితో పొడిచి ముక్కలు ముక్కలుగా చింపి పారేసింది నేనే. ఎందుకు మావయ్య, ఎందుకు ఇలా చేసావు? ఎందుకంటే ఆ రథంలో నా విద్యను కూర్చోబెట్టి తిప్పావే, అందుకు. ఆ సైకిల్ మీద నా విద్యను కూర్చోబెట్టి తిరిగావే, అందుకు. నీ బోట్లో నా విద్యను ఎక్కించుకుని షికార్లు కొట్టావే, అందుకు. సంతోష్, ఎందుకురా నువ్వు ఇక్కడికి వచ్చావు? పోరా, వెళ్ళిపోరా. ఈమె నా విద్య, నేను ఈమె బాబుని. ఈ విద్య కొరకునే బాబురా ఈ ఆనంద్. సంతోష్, నీకు తెలీదురా, ఈ విద్య బాబుని వదిలి ఒక్క క్షణం కూడా బ్రతకలేదురా, ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. ఏమన్నా? నీకు పుచ్చి పట్టింది. సంతోష్, ఆనంద్ పిచ్చి పట్టింది.
పట్టింది ఆనంద్ పిచ్చి పట్టింది. డ్రైవర్ కార్ ఆపు. అన్నయ్య వదినా చూసా వదినా అన్నయ్య నిన్ను తీసుకొస్తున్నట్టు ఒక్క మాటనే చెప్పలేదు. పో అన్నయ్య. ఈ వైభవం చూపించడానికేనన్నమాట ఇంత దూరం తీసుకొచ్చింది. ఎవరతను? ఓ సంతోష్ మీకు తెలియదు కదూ, ఇతను డాక్టర్ గారు మేనన్నాడు అన్నయ్య. సంతోష్కి నేనంటే పంచ ప్రాణాలు. బట్ సార్ నేను మీ చెల్లెల్ని ఐ లైక్ హర్. I don't care what you like or dislike. Would you please get out? I say get out! ఏమండి ఏమిటి ఆవేశం? నువ్వేం మాట్లాడకు. సంతోష్ నేను మనసారా ప్రేమిస్తున్నాడన్నయ్య. మనస్సు ప్రేమ చెట్లని పట్టుకు వెళ్ళాడి కబుర్లు చెప్పి కేరింతాలు కొట్టి చట్టా పట్టాలేసు తిరగడాన్ని ప్రేమ అంటే నిన్నక్కడికి తీసుకొచ్చి శిథిలమైన మనస్సును అతికి చిరునవ్వు నవ్వడం నేర్పి ప్రేమకి అర్థం చెప్పిన ఆనంద్ కృషికి ఏం పేరు పెడతావు? బతికి చచ్చిపోయిన నీకు బతకలేక అనుక్షణం చచ్చిపోతున్న మా ఇద్దరికి కొత్త వెలుగును చూపించిన ఆ ఆనంద్ మనస్సుకి ఏం పేరు పెడతావు? నన్ను ప్రేమించడం పెళ్ళాడతాననడం అంత ట్రీట్మెంట్ లో భాగమని పాండు అంకుల్. అతను చెప్పినంత మాత్రాన నువ్వెలా నమ్మేశావు? అది ఎంత నిజమో తెలుసుకున్నావా? తెలుసుకోవాలని ప్రయత్నించావా? ఆయనకు భార్య ఉందని చెప్పాడు. అది తెలిసి ఏం తెలుసా నీకు? మనస్సును అర్థం చేసుకోలేని భార్యకి ఇప్పుడు దూరం అయిపోయాడని తెలుసా? నిన్ను తనదానిగా చేసుకోవడానికి ఆవిడకి ఇప్పుడు విడాకులు ఇచ్చాడని తెలుసా? ఎడారి లాంటి తన జీవితంలో నువ్వు తిరిగి వసంతం తెస్తావని ఆ విషయం 10 మందికి చెప్పి మురిసిపోయాడని తెలుసా? అందుకు నా అంగీకారం ఉందని తెలుసా? నీకు తెలియనివి నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయే. నీ అక్కయ్య నమ్మించి మోసం చేసిన ఓ కిరాతకుడు మీ ద్వేషం పెంచుకుని నువ్వు పిచ్చిదానివయ్యవే. నిన్ను నమ్ముకున్న ఓ దేవుణ్ణి మోసం చేసిన నీకు వాడికి ఏమిటే తేడా? అన్నయ్య ఇంత నీచానికి దిగజారుతావని తెలిస్తే పిచ్చిదానిగా నీ కాళ్ళు చేతులు కట్టి ఓ గదిలో పారేసేవాడిని. ఆనందంగా నీ పిచ్చితనాన్ని జీవితం అంతా భరించేవాడిని. అన్నయ్య నన్ను క్షమించన్నయ్య. నువ్వు ఒప్పించాల్సింది, నీ తప్పు క్షమించాల్సింది నేను కదే. ఆనంద్ వెళ్ళు, ఆనంద్ దగ్గరికి వెళ్ళు. ఆనంద్ కంగ్రాచులేషన్స్ ఆనంద్. మీరు రాసిన మానస సరోవరం అనే పుస్తకానికి సెంట్రల్ అవార్డు వచ్చిన సందర్భంగా మిమ్మల్ని అభినందించడానికి నేను మా స్టూడెంట్స్ వచ్చాం. రియల్లీ యు ఆర్ గ్రేట్. ఈ అవార్డు మీకు రావడం నిజంగా మా అందరికీ గర్వకారణం. థ్యాంక్స్. డాక్టర్ షరీఫ్ గారు? వాట్ మిస్టర్ ఆనంద్, మమ్మల్ని గుర్తుపట్టలేదా? నో, ఎస్, జ్ఞాపకం ఉంది, మర్చిపోలేదు. కూర్చోండి కూర్చోండి. అన్న నాకెందుకు వేశారు? పెళ్లి సంతోషం కదా? సారీ, మీకు తెలియదు కదా? పెళ్లి గురించి కాదు సార్, మీ పుస్తకానికి అవార్డు వచ్చింది కదా, అందుకే ఇదండ. పుస్తకం అవార్డు? వాట్ డాక్టర్, సైకాలజీ మీద పుస్తకం రాసిన మీరే మెంటల్ పేషెంట్ లా యాక్ట్ చేసి మమ్మల్ని ఫూల్స్ చేస్తున్నారా? ఆనంద్, అరే మూర్తానికి టైం అయిపోతుంది. మీతో మాట్లాడడానికి నా టైం లేదు. నా విద్య నా కోసం ఎదురు చూస్తుంటుంది. ఎస్, అదే వెళ్ళాలి. ఆనంద్, ఈ బాబు లేకపోతే ఆ విద్య చచ్చిపోతుంది. ఐ మస్ట్ గో. విజయ్ ఏమిటి డాక్టర్ ఆనంద్ గారు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ హిమ్? ఎస్. విజయ్ డ్రైవర్ కారం.
కుడితే రక్తం వస్తుంది కదా. బాబు, నేను విజయన్ బాబు. బాబు, నేను విజయన్ బాబు. బాబు, బాబు, నేను. సానుభూతి, అనురాగం, ఆత్మీయత మనిషికి ప్రాణం పోస్తాయని ఆనందే నిరూపించాడు. కానీ అదే సానుభూతి, సహకారం ఆశించే స్థితిలో ఆనందం ఉండదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.